ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూటమి గెలవబోతోందా? కొన్ని రాష్ట్రాల వారికి జగన్ గారి పేరు పైన చూసినప్పుడు వారి జాతక ప్రకారంగా ప్రస్తుతానికైతే అతను గెలవగలడు. రాజకీయ రంగంలో అతను గెలవడానికి అవకాశం ఉంది. కానీ అతను స్థాపించినటువంటి పార్టీకి మాత్రం అనుకూలవంతమైన పరిణామాలు లేవు. అతని జన్మజాతకంలో ద్వితీయ, అష్టమ, షష్టమ స్థానాలు పూర్తిగా వ్యతిరేకమైనటువంటి ఫలితాన్ని కలిగిస్తున్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా వారికి వారు పార్టీ విజయం సాధించిన అవకాశాలు తక్కువ అని మాత్రమే చెప్పగలుగుతున్నాము. ఆ విషయాన్ని మీరు గుర్తుగా చేసుకోండి. ఎందుకంటే అంత్యనిష్ఠూరం కన్నా ఆదినిష్ఠూరం మేలు. మరి ఇప్పుడు ఎవరు గెలవబోతున్నారు అనేది ఇప్పుడు అర్థమైపోయింది. అంటే మీరు వెంటనే వచ్చేసి మీకు టీడీపీ వాళ్ళు ఎన్ని డబ్బులు ఇచ్చారు, జనసేన వాళ్ళ డబ్బులు బొక్కావా అనే కామెంట్స్ కూడా చేస్తారు. మాకు అటువంటి అవకాశం లేదు, అటువంటి అవసరము లేదు. ఆ విషయాన్ని గురించాలి. అసలు పవన్ కళ్యాణ్ నేనెవరో తెలియదు, అలాగే చంద్రబాబు నాయుడు గారికి నేనెవరో తెలియదు, జగన్ గారికి నేనెవరో తెలియదు, షర్మిల గారికి తెలియదు, పురంధరేశ్వరికి కూడా తెలియదు.